అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ బిగ్ బాస్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ 12వ వారం ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పోటీగా 1వ స్థానానికి అంటే ఇద్దరు పోటీ చాలా బాగుందండి. సో ఆ ఫస్ట్ పొజిషన్లో ప్రస్తుతానికి ఎవరున్నారు, సో సెకండ్ పొజిషన్లో ఎవరున్నారు, డేంజర్ జోన్లో ఎవరున్నారు, అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పొజిషన్లో ఈ వారం అయితే కళ్యాణ్ ఉండడం జరిగింది విత్ 31% ఆఫ్ ఓటింగ్తో. తనుజ ఇన్ని వారాలు ఫస్ట్ పొజిషన్లో ఉండేది, కానీ ఈ వారం నుంచి మేబీ కళ్యాణే ఇక ముందు ఉండబోతున్నాడు అనిపించింది. ఎందుకంటే టాస్క్లో పెద్దగా పర్ఫార్మెన్స్ లేకపోయినా కూడా తన మంచితనమే తనని ఇక్కడ దాకా తీసుకొస్తుందని నాకు అనిపించింది. తన పేరెంట్స్ మాట్లాడిన విధానం కానీ, తన కొన్ని మాట్లాడినా కూడా దాంట్లో నిజంగా చాలా జెన్యూన్గా అనిపిస్తాయి. ఏంటంటే లైక్ తన బ్యాక్ స్టోరీ కానీ, తను హాస్టల్లో ఉండడం కానీ, తన డాడీ వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటివన్నీ కూడా చిన్నవే కానీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతున్నారు. గేమ్ పక్కకు పెట్టి తన ఎమోషన్స్ మీదే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెట్టి ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి తేయడానికి అదే కారణం అని చెప్పుకోవాలి. తోపు లెవెల్లో గేమ్స్ ఆడకున్నా, టాస్క్లు ఆడకున్నా కూడా తన ఫ్యామిలీ ఎమోషన్సే తనని ఇక్కడ దాకా తీసుకొస్తున్నాయని చెప్పుకోవాలి. సెకండ్ పొజిషన్లో తనుజ గారు ఉన్నట్టుగా తెలుస్తుంది. తనుజ గారికి విత్ 28% ఆఫ్ ఓటింగ్తో మంచి ఓటింగే పడుతుంది. బట్ ఎక్కడో తనుజకు బ్యాక్ టు బ్యాక్ నెగిటివ్ ఎపిసోడ్సే పడుతున్నాయి. అన్ని నెగిటివ్ ఎపిసోడ్స్ పడడం వల్ల ఇన్ని వారాల్లో ఫస్ట్ అసలు తన వైపు కూడా రాని కంటెస్టెంట్లు ఇప్పుడు ఫస్ట్ పొజిషన్కి ఎసరు పెట్టి డైరెక్ట్గా సెకండ్ పొజిషన్కి తనుజను గుంజడం జరిగింది. ఇది మార్క్ అని చెప్పుకోవాలి. తనుజ ఎందుకు ఫస్ట్ పొజిషన్లో నిలబడలేకపోయింది, ఎందుకంటే తన నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి. చాలా ఈ మధ్యకాలంలో నెగిటివ్స్ అవపడుతున్నాయి. ఏంటంటే నాగార్జున గారితో నాకు సపోర్ట్ లేదంటుంది, కానీ తను గెలిచిన గేమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సపోర్టివ్ టాస్క్ వల్లే గెలిచిందండి. క్యాప్టెన్ అయింది కూడా ఒక క్యాప్టెన్ మాత్రమే తన సపోర్టివ్ టాస్క్ లేకుండా ఆడి గెలిచింది, కానీ మిగతా అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ అని చెప్పను కానీ ఆల్మోస్ట్ సపోర్టివ్ టాస్క్ ఆడితేనే గెలిచింది. బట్ అప్పటికి తను ఇంకా నేను సపోర్టివ్ టాస్క్ నాకు ఎవరు సపోర్ట్ లేరు అది అని అంటే జనాలు చూస్తున్నారు కాబట్టి కొంచెం కరెక్ట్గా మాట్లాడితే మంచిగా ఉండేదేమో. ప్రతి సిచ్యువేషన్లో కూడా తను డబల్ టంగ్గా యూజ్ చేస్తుంది, అక్కడ మాట్లాడుతుంది, మళ్ళీ ఇంకోటి మాట్లాడుతుంది కాబట్టి మేబీ తనకే మైనస్ అయిపోయి సెకండ్ పొజిషన్లో పడడం జరిగింది. కానీ రేపటి రోజున తిను ముందుకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయాల్సింది ఏంటంటే మీరు తనుజాకి ఓటు వేస్తున్నారా, కళ్యాణ్కి ఓటు వేస్తున్నారా? ఒకవేళ తనుజాకి వేస్తే ఎందుకు వేస్తున్నారు, కళ్యాణ్కి వేస్తే ఎందుకు వేస్తున్నారు? ఈ ఇద్దరిలో విన్నర్ ఎవరు కావాలని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ పొజిషన్ గురించి చెప్పుకోవాలండి. డేంజర్ జోన్. ఇక్కడ నుంచి అందరూ కూడా డేంజర్ జోనే అండి. ఇద్దరు మాత్రమే ఈ వారం సేఫ్ అని చెప్పుకోవాలి, మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోనే. థర్డ్ పొజిషన్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడండి విత్ 10% ఆఫ్ ఓటింగ్తో. ఇమ్మాన్యుయల్కి నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నిజం చెప్పాలంటే ఒక వర్తి క్యాండిడేట్కి, ఒక వర్తి ప్లేయర్కి ఇంత ఘోరమైన ఓటింగ్ పడడం నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అంటే తను గేమ్స్ బాగా ఆడడం లేదా, కామెడీ చేయడం లేదా, ఎమోషన్స్ ఉన్నాయి అన్నీ చూపించినా కూడా తను ఒక కామెడియన్ కావడం వల్ల ఒక థర్డ్ పొజిషన్ ఓటింగ్ అనేది పడుతుంది. మేబీ ఇది ప్రతి సీజన్కి జరుగుతూనే ఉంటుంది. కామెడియన్స్ ఎంత బాగా కామెడీ చేసినా, ఎంత బాగా ఎంటర్టైన్ చేసినా కూడా వాళ్ళకి ఓటింగ్ పడదు. బట్ వేరోవర్ ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఏంటంటే టాస్కులు తీస్తున్నాడు. అసలు ఒక్క టాస్క్ పెడితే యావర్ గురించి తెలుసు కదండి, యావర్ ఎంత బాగా ఆడతాడో టాస్కులు. యావర్నే ఓడించి గెలిచాడంటే అర్థం చేసుకోండి ఎంత బాగా ఆడుతున్నాడో. ఇక పెట్టిన ప్రతి టాస్క్ 100% ఇస్తాడు. 100%లో 90% తనే గెలుస్తాడు, తన ఆపోనెంట్ ఓడించేస్తాడు. అట్లాంటి ఇమ్మాన్యుయల్కి మాత్రం థర్డ్ పొజిషన్లో 10% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. కిందున్న వాళ్ళకు తనకి పెద్దగా డిఫరెన్స్ లేదు కాబట్టి అతన్ని కూడా డేంజర్ జోన్లో వేసుకోవాలి. ఫోర్త్ పొజిషన్లో ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ ఉండడం జరిగింది, మమ్మీ సంజన గారు విత్ 6% ఆఫ్ ఓటింగ్తో. ఈ వారం సంజన గారు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. కింద వాళ్ళు తనకంటే కొంచెం లిస్ట్గా ఉన్నా కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ మాత్రం సంజనకు ఉన్నాయి. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు కానీ చాలా వల్గర్గా, చాలా వర్స్ట్గా ఉన్నాయి కాబట్టి తనను ఎలిమినేట్ చేసేస్తేనే బాగుంటుందేమో నాకు అనిపించింది. ఎందుకంటే ముందు ఇంకా రిపీట్ అయ్యే బదులు తనని ఇప్పుడే ఎలిమినేట్ చేసేస్తే అది తనకే మంచిదన్న నా అభిప్రాయం. సో అదే 6% ఆఫ్ ఓటింగ్తో భరణి గారికి 6% ఆఫ్ ఓటింగ్ పడుతుంది. ఇంతకుముందు భరణి గారికి మంచి ఓటింగే పడేది, బట్ ఈ వారంలో చాలా లెస్ ఓటింగ్ పడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. ఒక ఎమోషన్ ఏంటంటే తను కంటెండర్ మిస్ అయ్యాడు, కానీ దాన్ని అంత పెద్దగా ప్రొజెక్ట్ చేసుకోలేదు, అంత ఎమోషనల్ కాలేదు కాబట్టి జనాలు కూడా అంత కనెక్ట్ అవ్వడం లేదు భరణి గారికి. ఆ సీరియల్ డ్రామా కూడా మోస్ట్లీ ఆగిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే
దివ్య నిఖిత తనుజ ఆల్రెడీ క్లోజ్ అయిపోయారు కాబట్టి పెద్దగా భరణి గారికి కూడా స్కోప్ దొరకడం లేదు ఎక్కడ. అట్లా భరణి గారికి కూడా పెద్దగా అంత ఎలివేషన్స్ వచ్చే సీన్స్ ఏమీ లేదు. క్యాప్టెన్సీ కంటెండర్ కూడా ఓడిపోయాడు కాబట్టి ఇక ముందు ఈ వారం అంతా కూడా తను ఖాళీగా ఉంటాడు కాబట్టి ఇంకా కిందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మీదికి వచ్చే అవకాశాలు చాలా తక్కువ. నెక్స్ట్ అదే 6% అండి, కింద ఉన్న వాళ్ళకు కూడా ముగ్గురికి అదే 6% ఆఫ్ ఓటింగ్తో. కానీ పొజిషన్స్ చెప్పుకోవాలి కాబట్టి చెప్తున్నాను. 6th పొజిషన్లో డెమాన్ పవన్ ఉన్నాడు విత్ 5 to 6% ఆఫ్ ఓటింగ్తో. డెమాన్ పవన్కి ఏంటంటే టాస్కులు ఆడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు కానీ ఎక్కడో ఎమోషన్స్ అయితే కనెక్ట్ కావడం లేదండి. ఎప్పటికీ అట్లా సైలెంట్గా ఉండడం వల్ల పెద్దగా జనాలు కనెక్ట్ కావడం లేదు. కానీ ద బెస్ట్ ప్లేయర్ అంటే ఇమ్మాన్యుయల్ తర్వాత ఖచ్చితంగా డెమాన్ పవన్ అని చెప్తానండి. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ 3 సార్లు క్యాప్టెన్ అయితే డెమాన్ పవన్ 2 సార్లు కావడం జరిగింది. సో అంత ఈజీగా క్యాప్టెన్ రాదండి. క్యాప్టెన్సీ బ్యాచ్ తెచ్చుకోవాలంటే అక్కడ ఒక్కసారి కూడా కానీ భరణి గారిని చూసుకోండి అతను ఎంత కష్టపడుతున్నారు. సో అతనికి ఎంత రెట్టింపు కష్టపడి ఉంటే అతనికి 2 సార్లు వస్తుంది. మళ్ళీ ఒకసారి పోయి దాన్ని గెలుచుకోవడం అంటే అది అంత ఈజీ కాదు. బట్ ఎందుకో జనాలు గేమ్కి కనెక్ట్ అవ్వడం లేదు. ఏమైనా కొంచెం ఏమో అందానికి కనెక్ట్ అవుతున్నారో నాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే గేమ్ ఆడిన ఇమ్మాన్యుయల్ డెమాన్ పవన్ ఏమో డేంజర్ జోన్లో ఉంటారు, ఏమీ గేమ్ ఆడకుండా సైలెంట్గా ఉన్నా కూడా టాప్ పొజిషన్లో తనుజ కళ్యాణ్ ఉంటారు. అది ఎందుకో నాకు అర్థం కావడం లేదు. మేబీ వాళ్ళు అందంగా ఉండడమా ఏంటో కారణం ఒక్కసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. డెమాన్ పవన్ అయితే వెళ్ళిపోయే అవకాశాలు కొంచెం ఉన్నాయి. ఎందుకంటే ఆ కాంట్రవర్సీ జరుగుతుంది కదా రీతు అండ్ డెమాన్ పవన్ మధ్యలో, అది కొంచెం పెరిగితే ఖచ్చితంగా డెమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోతాడు. నెక్స్ట్ పొజిషన్లో సుమన్ గారు ఉన్నారు విత్ అదే 5 to 6% ఆఫ్ ఓటింగ్తో. ఈ వారం సుమన్ గారికి కూడా అనే ఛాన్సెస్ ఉన్నాయండి. లీస్ట్ పొజిషన్లో ఉన్నాడు, ప్లస్ అతని వల్ల ఎట్లాంటి కంటెంట్ కూడా రావడం లేదు కాబట్టి మేబీ ఈ వీక్ ఎలిమినేట్ చేసేస్తేనే బాగుంటుంది. ఈ వీక్ మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. సో జాగ్రత్తగా ఓట్లు వేసుకోండి. సుమన్ గారు అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. లాస్ట్ పొజిషన్లో దివ్య నిఖిత గారు ఉండడం జరిగింది విత్ 5 to 6% ఆఫ్ ఓటింగ్తో. చూసారా అసలు 5 to 6% ఆఫ్ ఓటింగ్ 1 2 3 4 5 5గురికి పడుతుందండి. అంటే 6 into 5 30% ఆఫ్ ఓటింగ్తో ఆ 5గురు ఉంటే ఒకటే ఒక పర్సన్కి కళ్యాణ్ పడాలకు పడుతుంది. అంటే ఎంత టిప్పులో ఉన్నారో అర్థం